హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి పిల్లలు అబద్ధాలు చెబుతున్నారా? వాళ్ళు అబద్ధాలు చెప్పటం మనకు తెలిస్తే మనం ఎలా ప్రవర్తించాలి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనము వాళ్ళ ఈ అబద్ధం చెబుతున్నారు అని మనకు తెలిసిన వెంటనే మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీద అరుస్తామన్నమాట. అరిచి భయపెడతాం. అలా కాకుండా ప్రేమగా దగ్గర తీసుకొని అసలు విషయం రాబట్టాలన్నమాట. అంతేగాని వాళ్ళ మీద రంకెలు వేయకూడదు, అరవకూడదు. ఇంకొకసారి పిల్లలు ఎలా ఉంటారంటే భయపడి అబద్ధం చెబుతూ ఉంటారనమాట. వాళ్ళు తప్పు చేసి కూడా అమ్మా నాన్నలకు తెలియకూడదు అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో అలా చేశారో మనం వాళ్ళను పిలిచి మెల్లగా మంచి మాటలతో అడిగి విషయం ఏమిటి అనేది కనుక్కోవాలి ఫ్రెండ్స్. మరి ఇంకొక విషయం ఎలా అంటే పిల్లలు అబద్ధం చెప్పారని తెలిసినప్పుడు వాళ్ళని మనం దగ్గర కూర్చోపెట్టుకోవాలన్నమాట. కూర్చోపెట్టుకొని నిజం చెప్పేంత వరకు మనము అది ఎందుకు అంత ముఖ్యమైన అది అంటే మనం నిజం చెప్పడం అవసరమా అన్నట్లు వాళ్ళకి వివరించి చెప్పాలన్నమాట. అబద్ధం చెప్పడం వల్ల ఏమవుతుంది ఆ విషయం కూడా మనం వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు చూడండి, మనము అబద్ధాలు చెప్పడం వల్ల మనకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ పిల్లల మీద కానీ అంటే ఎవరైతే ఇంట్లో పిల్లలనే కాదు అబద్ధం చెప్తూ ఉన్నారో వాళ్ళ మీద మన ఇతర కుటుంబ సభ్యులకు సరి అయిన వాళ్ళ మీద ప్రేమ కానీ అంటే మంచి అంటే వాళ్ళ అంటే సహృదయము వాళ్ళ మీద ప్రేమ అలాంటివి ఉండదు. ఆ కుటుంబ సభ్యులకు కూడా దూరం అవుతారు అని మనము వాళ్ళకు తెలియజెప్పాలన్నమాట. అంటే నమ్మకం కూడా ఉండదు. ఏదైనా పని చెప్తే లేదు, ఏదైనా డబ్బు తీసుకొని పోయి బ్యాంక్లో కట్టు, ఏదైనా చెప్పాలి కరెంటు బిల్లు కట్టు అలా అనాలి అంటే కూడా వాళ్ళ మీద నమ్మకం అనేది లేకుండా పోతుందన్నమాట కుటుంబ సభ్యులకి అని మనం వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలన్నమాట. మరి అలాగే మనము ఏం చేస్తాం, ఫస్ట్ కోపడతాము, వాళ్ళని బెదిరిస్తాము అబద్ధం చెప్పడం. కానీ అలా కాకుండా ఫస్ట్ మనం ఏం చేయాలి, బిగినింగ్ నుంచి అదే చెప్తూ ఉన్నాం, ఏమని అనవసరంగా వాళ్ళని అరవకూడదన్నమాట. వాళ్ళు పొరపాట్లు చేస్తే మనం ఏం చెప్పాలి, ఇంకొకసారి అలా పొరపాటు చేయొద్దు అని మనసంగా మన దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం బోధించాలి, అంటే మనం చెప్పాలన్నమాట. అంతేకాకుండా కుటుంబంలో కూడా పెద్దలు అంటే ఆ చిన్నపిల్లల కన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు. ఎందుకంటే పిల్లలు పెద్దలను చూసి ఎన్నో విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి మనము అబద్ధాలు అనేది పెద్దవాళ్ళు చెబితే దాన్ని చూసి పిల్లలు కూడా ఇమిటేట్ చేస్తారు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ పెద్దవాళ్ళని గమనిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లకు మనం ఒక రోల్ మోడల్గా మనము మంచి పనులు చేస్తూ ఉంటే, మనం అబద్ధాలు చెప్పకుండా ఉంటే పిల్లలు కూడా చక్కగా అబద్ధాలు చెప్పరు. మరి ఎంత చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. అబద్ధాలు చెప్తున్నారు అని తెలిస్తే మనం వాళ్ళ మీద కోప్పడకుండా, తిట్టకుండా దగ్గర కూర్చొని దానికి ఏమిటి కారణం అని అడిగి తెలుసుకోవాలి. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు, అలా చేయకూడదు, నీకు కుటుంబ సభ్యుల మీద నీకు నమ్మకం కూడా పోతుంది. అంతేకాకుండా మనము కూడా వాళ్ళకు రోల్ మోడల్ లాగా అబద్ధాలు చెప్పకుండా ఉండాలి. ఎందుకంటే పిల్లలు మనల్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. మరి అలాగే ధ్యానం ఎలా చేయాలి అంటే మరి సుఖాసనంలో కూర్చోవాలి. కింద కూర్చోలేని వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని సోఫాలో కానీ కుర్చీలో కానీ కూర్చోవాలి. కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.